ఫిబ్రవరి 24 దేవుని వాగ్దానం. చెట్టునకు మంచు ఉన్నట్లు నేనతని కుందును. హోషేయ 14:5. మన ప్రవీణ్ యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయం శుభములు తెలియచేయుచున్నాను. ప్రియులారా, ఎలా ఉన్నారు? అందరూ క్షేమంగా ఉన్నారా? దేవుని మహాకృపను బట్టి మరొక నూతన దినము దేవాతి దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఈ దినమును బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ప్రియ విశ్వాసి, హోషేయ గ్రంథ ప్రవచనం, హోషేయ గ్రంథ ఆశీర్వాదాన్ని ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతనికి ఉండేదను. ప్రియ విశ్వాసులారా, మన జీవితంలో దేవుని యొక్క అతీతమైనటువంటి దీవెనలు మనం పొందుకోవడానికి ప్రభువుని కలిగిన వారంగా మనం ఉండాలి. ఆయన అంటున్న వాగ్దానాన్ని గమనించండి. చెట్టునకు మంచు ఉన్నట్లుగా నేను ఉంటాను. ఒక చెట్టు మంచు ఏ విధంగా అయితే కమ్ముకుని ఉంటుందో ఆ చెట్టునకు అది అందాన్ని తీసుకొస్తుంది. ఆ చెట్టునకు ఆశీర్వాదకరంగా, అంటే అది ఫలవంతంగా అవ్వటానికి కూడా మంచు అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మంచు వలన కూడా చెట్టు అనేది ఆశీర్వదింపబడి ఫలింప చేయబడుతుంది. ఈరోజు దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానము, నువ్వు ఫలించటానికి నేను తోడుగా ఉంటాను. ఒక చెట్టునకు మంచు ఏ రీతిగా ఉపయోగకరంగా ఉంటుందో, ఏ విధంగా దీవెనకరంగా ఉంటుందో, అలాగున నేను నీకు దీవెనను అనుగ్రహిస్తాను అనే విషయాన్ని ప్రభు చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు. అయితే ఈరోజు మరి నీవు ఆయన కలిగి ఉండటానికి ఇష్టపడుతున్నావా? దేవుణ్ణి పొందుకుని ముందుకు వెళ్ళడానికి అంతవరకు నీవు ఆయత్తపరుచుకుంటున్నావు? దేవునితో కలిసి మనం ప్రయాణం చేసినప్పుడు, ఆయనను కలిగి మనం ఉన్నప్పుడు మన జీవితంలో ఎన్నో ఆశీర్వాదాలు, దీవెనలు మనం పొందుకుంటాం. అటువంటి దీవెన, ఆశీర్వాదము ప్రభు మీకు అనుగ్రహించాలని నేను కోరుకుంటున్నాను. ప్రియ విశ్వాసి, ఈ రోజు నుంచి ప్రభుని కలిగి ఉండడానికి సిద్ధపడుతున్నావా? అలా సిద్ధపడినట్లయితే దేవుడు నిన్ను బహుగా దీవిస్తాడు. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా, గొప్ప దేవ, నీ బిడ్డలు నిన్ను కలిగి ముందుకు వెళ్ళడానికి కృప దయచేయండి. నీ బిడ్డలను ఆశీర్వదించండి. చెట్టునకు మంచు ఏ విధంగా తోడై ఉండి అది దీవెనకరంగా ఉంటుందో అలాగున నీ బిడ్డలను ఆశీర్వదిస్తారని వాగ్దానం చేశావు. బిడ్డలను దీవించండి, బలపరచండి. నేడు వారి ప్రయాణాలు, పనులు, తలపెట్టిన కార్యములు అన్నిటిలో విజయం దయచేయండి. అవమానం నుండి తప్పించండి. నీ రక్షణ అనుగ్రహించండి. రక్షణలో నుండి బయటికి తొలగిపోకుండా నీ కాపుదల బిడ్డలు దయచేయండి. ఈ దినమంతా నీ కృపలో బలపరచండి. నేడు జన్మదినము, వివాహ దినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులు కోల్పోయిన వారి కుటుంబాల్లో నెమ్మది, ఆదరణ దయచేసి దినదీవులతో నింపమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.